అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో, దీపావళి రోజు నామినేషన్స్ ఏంటా అని అనుకున్నా నేను కూడా. అంటే సెలబ్రేషన్ మూడ్ నుంచి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అనేది చాలా పెద్ద స్విచ్. కానీ తప్పదు మనకి. బిగ్ బాస్ గారి ఆ ఎపిసోడ్స్ ఎలా వెళ్తుంటే మనం కూడా అలాగే వెళ్తూ ఉండాలి. సో, అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 43 రివ్యూకి స్వాగతం. సో, ఇమాన్యుల్ ఈజ్ ఎ సేఫ్ గేమర్ ఆర్ మాస్టర్ మైండ్? అది మీకేమైనా క్లారిటీ ఉందా అనేది మీరు చెప్పండి, మనం డిస్కస్ చేసుకుందాం. పెద్దక్కకి ఈరోజు చాలా గట్టిగా పడిపోయినాయి. అంటే ఆవిడ ఏంటి అనేది ఆవిడ చాలా జాగ్రత్తగా ఏమంటారు, ఒక నోట్స్ హోంవర్క్ చేసుకుని వచ్చిన రమ్య గారు చాలా అంటే అప్పచెప్పేశారు. ఇంకా ఆవిడ ఏమేమి నోట్స్లో రాసుకుని వచ్చారో పాయింట్ బై పాయింట్ అప్పచెప్పేశారు. సో ఆ పాయింట్స్ అన్నీ కరెక్టా, లేకపోతే ఏమైనా మీకు ఈ పాయింట్ అసలు తనూజకి సెట్ కాదు, అసలు తనూజ ఇలాంటి అమ్మాయి కాదు అని మీకు ఏమైనా అనిపించిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? నేను కూడా డిస్కస్ చేస్తాను, ఒపీనియన్ చెప్తా. ఇదో ఈరోజు మన పెద్దక్క తనూజ గారికి చాలా గట్టి దెబ్బలే తగిలినాయి. అండ్ దెన్ గౌరవ్కి వచ్చిన పవర్ని ఫేవరెటిజంగా యూజ్ చేసుకున్నాడు, అర్థమవుతుంది. ఎందుకంటే స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్న ఆయుష్ని సేవ్ చేసుకున్నారు. సో ఇట్స్ ఆయుషస్ ఏమంటారు బాండింగ్ అక్కడ వర్క్ అయింది. సో ఇంట్లో ఓన్లీ ఏమంటారు గేమే కాదు, ఇండివిజువాలిటీ కాదు, బాండ్స్ కూడా మనకి హెల్ప్ అవుతాయి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో అది మీకు ఎంతవరకు అనిపించింది? ఎందుకంటే ఈరోజు చాలా వరకు డిస్కషన్స్ ఎలా జరిగినాయి అంటే బాండ్స్ మీరు ఒకరితో బాండింగ్ పెట్టుకుని ఆడేస్తున్నారు అన్న డిస్కషన్ జరిగినాయి. కాబట్టి బాండ్స్ ఉన్నప్పుడు ఇలాంటి ప్లస్లు కూడా ఉంటాయి గేమ్లో ముందుకెళ్ళడానికి అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు నాకు అనిపించింది. సో అది కూడా చెప్పాను, అది కూడా డిస్కస్ చేద్దాం ఇంకా. అండ్ ఈరోజు కొంచెం నాకు ఓటు వచ్చింది ఏంటంటే తనూజ గారు కళ్యాణ్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. కళ్యాణ్ నన్ను ఐఎమ్ నాట్ ఆ డిస్కంఫర్ట్ ఏం ఫీల్ అవ్వట్లేదు. ఆ రోజు నాకున్న మైండ్ స్టేట్లోనో ఆ సిచ్యువేషన్లో నేను కొంచెం అలా కళ్యాణ్ని దూరం వెళ్ళు లేకపోతే ఆ మాటలు అలా అన్నాను తప్ప ఆ డిస్కంఫర్ట్ అనే పాయింట్, లేకపోతే ఏదైతే రమ్య ఫోర్స్ చేస్తుందో మన మీద కళ్యాణ్ అసలు అమ్మాయిలని మామూలుగా కాదు అని చెప్పేసి ఏదైతే మనకి చెప్తున్నారో అది కాదు అని చెప్పి తనూజ ఇచ్చిన క్లారిటీ నాకు బాగా అనిపించింది. అక్కడ మాత్రం తనూజ కొంచెం ఒక స్టెప్ ఎక్కువ అయ్యారు. కళ్యాణ్ మాత్రం ఇంకా ఈజ్ ఏమంటారు, అతనికంటూ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు ఈ విషయంలో. ఎందుకు అంత భయపడుతున్నారో నాకు అర్థం కాల. ఈ విషయంలో మాత్రం ఐఎమ్ వెరీ ఏమంటారు డిసప్పాయింటెడ్ విత్ కళ్యాణ్ ఈ విషయంలో తీసుకున్న స్టాండ్ కానీ, ఒక అప్రూవల్ వచ్చిన తర్వాత కూడా వాయిస్ రేస్ చేయకపోవడం, ఇవన్నీ ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ కళ్యాణ్. సో అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో అదనమాట. సో ఎపిసోడ్ స్టార్ట్ అయింది. సో మా పెద్దక్కను మా లిటిల్ సిస్టర్ మన దివ్య గారికి, లిటిల్ ప్రిన్సెస్కి నాన్న వెళ్ళిపోయాడమ్మా, ఇంకా నీకు నేను, నాకు నువ్వు అన్నట్టు ఏదో చెప్పారు. కానీ అవన్నీ జరిగే విషయాలు ఏం కాదు, మనకి తెలిసిందే. ఆల్రెడీ తనూజ గారు అక్కడ మాధురి గారితో క్లోజ్ అవ్వడం అవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. సో గేమ్ అనేది మెల్లిగా షిఫ్ట్ అవుతుంది. సో కళ్యాణ్ ఇప్పుడు తనూజకి సపోర్ట్ చేస్తాడా లేదా? ఎందుకంటే మనకి ఇప్పుడు నామినేషన్స్ టైంలో ఒక డిస్కషన్ కూడా వచ్చింది. కళ్యాణ్ పాయింట్స్ కూడా ఏదైతే రమ్య చెప్పిందో దానికి కళ్యాణ్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు, ఆ పాయింట్స్ తనుజాకి ఫేస్ మీద చెప్దాం అనుకున్నాడు అన్నట్టు ఒక క్లారిటీ కూడా కళ్యాణ్ ఇచ్చాడు. సో ఇప్పుడు అది రేపొద్దున గేమ్లో ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? కళ్యాణ్ ఏమైనా ఇంకా నేను గుడ్డిగా నమ్మను, లేకపోతే మన ఇద్దరం కలిసి గేమ్ ఆడద్దు, ఎవరి దాలు చూసుకుందాం, కానీ ఏదైనా లో టైమ్స్ ఉంటే యాజ్ ఎ ఫ్రెండ్స్, గుడ్ ఓల్డ్ ఫ్రెండ్స్ లాగా హెల్ప్ చేసుకుందాం అన్నట్టు ఏమైనా ఉంటుందా అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. సో ఇక్కడ మన ఇద్దరు అక్క చెల్లెలు మాట్లాడుకున్న డిస్కషన్ తర్వాత ఇంక బిగ్ బాస్ నో టైం వేస్ట్, డైరెక్ట్ నామినేషన్స్ అన్నారు. బుడగలు పెట్టారు, బుడగలు కొట్టారు. ఎవరెవరికి ఇచ్చారు ఆప్షన్? ఆయిషాకి అండ్ ఇమాన్యుల్కి పవర్ అస్త్రం ఉంది కాబట్టి ఆ 3 పవర్స్లో సెకండ్ పవర్ ఇది. అండ్ ఆయిషా గారికి ఏమో నామినేషన్స్ని మార్చే పవర్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరికీ ఆ పవర్ ఇచ్చారు. సో బుడగలన్నీ పగలగొట్టారు, దాంట్లో చిట్స్ వచ్చినాయి. మన ఆయిషా గారికి ఏమో 3 నామినేషన్స్ పవర్స్ వచ్చినాయి. అంటే 2 ఏమో సింగిల్ నామినేషన్స్, ఒకటేమో మన డైరెక్ట్ నామినేషన్. సో ఇక్కడ నాకు అసలు డైరెక్ట్ నామినేషన్ వల్ల ఉపయోగం ఉందా లేదా అనేది నాకు క్లారిటీ లేదు. ఇక్కడ ఈ ఎపిసోడ్లో అయితే లేదు. డైరెక్ట్ నామినేషన్ అన్నదే, సింగిల్ నామినేషన్ అన్నదే. ఆ డైరెక్ట్ నామినేషన్ అని స్పెషల్గా ఎందుకు రాసి ఇచ్చారు అనేది నాకు అర్థం కాల ఈ ఎపిసోడ్ వరకు అయితే. అండ్ ఇమాన్యుల్కి 7 నామినేషన్స్ వచ్చినాయి. 2 ఏమో రెండు నామినేషన్స్ అన్నట్టు వచ్చినాయి, 3 ఏమో సింగిల్ నామినేషన్ షీట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు వీళ్ళకి వచ్చి మాట్లాడుకున్నారు జాగ్రత్తగా. ఇక్కడ నాకేమనిపించింది అంటే ఇమాన్యుల్కి 7 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎంతైనా ఇప్పుడు ఏమంటారు, మీకు ఎంతైనా అష్యూరెన్స్ ఉండొచ్చు, నేను ఇచ్చే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే పేరు చెప్పారో వాళ్ళనే నామినేట్ చేస్తారని ఎంతైనా అష్యూరెన్స్ ఉండొచ్చు. కానీ
ఒక పవర్ పొజిషన్లో ఉన్నప్పుడు, ఒక గేమ్లో ఉన్నప్పుడు, మీరు ఆల్రెడీ 2-3 వీక్స్ నుంచి ఒక గేమ్లో పార్టిసిపేట్ చేసే ఆప్షన్ మీకు రావట్లేదు అన్నప్పుడు నామినేషన్ ఇస్ ద బెస్ట్ స్టేజ్. ఈ స్టేజ్లో మీరు నుంచుని మీ వాయిస్ని మీరు చాలా గట్టిగా ఆడియన్స్కి చెప్పేది, మీకు ఎవరి మీద ప్రాబ్లం ఉంది, ఎవరిని మీరు ఇంట్లో చూడాలనుకోవట్లేదు అనేది చాలా చెప్పడానికి నామినేషన్ ఇస్ ద స్టేజ్. అలాంటి పవర్ని, అలాంటి స్టేజ్ని ఇప్పుడు నేను వెళ్ళి ఫేస్ టు ఫేస్ మాట్లాడితే వాళ్ళకి ఏమైనా బ్యాడ్ అయిపోతానేమో, వాళ్ళ మీద వాళ్ళతో నాకు ఏమైనా గొడవలు అయిపోతాయేమో, సర్లే వాళ్ళు పడతారులే, నేను సేఫ్గా ఉన్నంత వరకు, సంజన గారి మీదకి ఎవరు రానంత వరకు నాకేం ప్రాబ్లం లేదు అన్నట్టు టికెట్లు పంచినట్టు పనిచేశాడేమో అనిపించింది నాకు. కానీ యాక్చువల్గా అక్కడ యాజ్ ఎ ప్లేయర్ తన స్టాండ్ తను తీసుకుని అట్లీస్ట్ 2 నామినేషన్స్ అయినా అతని దగ్గర పెట్టుకోవాల్సింది, సో దట్ మనకి అతని వ్యూ ఏంటనేది అర్థం అవ్వాలి. కానీ అది నాకు క్లారిటీ, ఎందుకంటే మనకి ఇప్పుడు ఎపిసోడ్ చూసే వాళ్ళే అనుకోండి, ఓన్లీ ఎపిసోడ్ చూస్తున్నాం అనుకోండి, అసలు ఆ ముందు ఏం డిస్కషన్ చేశారనేది కూడా క్లారిటీ ఏమి ఇవ్వాలి బిగ్ బాస్ ఓన్లీ కళ్యాణ్ నేను ఇమాన్యుల్ ఏదో చూపించారు. ఇమాన్యుల్ కళ్యాణ్ నేను ఒకటేమో తనుజన్ చేస్తాను, ఒకటేమో ఆయుషన్ చేస్తాను అని చెప్పి హింట్ ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారు, అది ఎందుకు చూపించారు? నెక్స్ట్ అక్కడ ఒక నమ్మక ద్రోహం, కట్టప్ప, బాహుబలి ఒక సీన్ రీక్రియేట్ అవుతుంది కాబట్టి ఆ చిన్న సెగ్మెంట్ మనకు చూపించారు. కానీ అది చూపించకపోయి ఉంటే అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళు ఏం డీలింగ్స్ చేసుకున్నారు అనేది అసలు ఎపిసోడ్లోనే లేదు. సో అది ఇమాన్యుల్ ఏదో ఇవన్నీ చూపించేస్తారు, వాటన్నిటిలో నా ఇన్వాల్వ్మెంట్ తెలిసిపోతుంది, సో నేను ఎంత మాస్టర్ మైండ్ తెలిసిపోద్ది, సో నేను వెళ్ళి ఎవరినైనా డైరెక్ట్గా నామినేట్ చేయాల్సినంత అవసరం లేదు అని అనుకున్నారా అనేది నాకు అర్థం కాల. కానీ ఐ ఫీల్ ఫ్రంట్ ఫుట్లో ఆడుంటే బాగుండేది అనిపించింది ఇమాన్యుల్ ఈరోజు నామినేషన్స్ వరకు అయితే. అండ్ దెన్ నామినేషన్స్లో మన కెప్టెన్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరిలో ఒకరిని సేవ్ చేయాలనుకున్నారు బిగ్ బాస్. సో ఫస్ట్ వాళ్ళిద్దరికి 2 పిల్స్ ఇచ్చారు. సుమన్ గారు, మన సంజన గారు చెప్పినట్టు గ్రహాలు ఆయన ఇటు తిరిగితే అటు తిరుగుతున్నాయి. బయట సిచ్యువేషన్ అలాగే ఉంది. సుమన్ గారు అనగానే ఇలా చింపేసుకొని మా అన్న అని చెప్పేసి వాళ్ళు బయట ఆడియన్స్ అలాగే ఉన్నారు. ఇక్కడ లోపల మా సంజన గారు అదే చెప్పారు, గ్రహాల మూమెంట్ క్యాకరే, సుమన్ గారు ఎటు తిరిగితే అటే తిరుగుతున్నాయి అని చెప్పేసి అన్నారు. సో ఆయన సేవ్ అయిపోయారు నామినేషన్ నుంచి. మన గౌరవ్కేమో ఎవరో ఒకరిని సేవ్ చేసుకోవచ్చు అని వచ్చింది. సో ఒకవేళ నామినేషన్లోకి వస్తే అతను ఆయనే సేవ్ చేసుకుంటాడు, లేదంటే ఆయన నామినేషన్లో రాకపోతే వేరే వాళ్ళు ఎవరినైనా సేవ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆయనకు వచ్చిన పెద్ద అడ్వాంటేజ్ ఏమైందంటే లాస్ట్ వీక్లో ఆయనతో పెద్ద ఎవరికి గొడవలు లేకపోవడం, అందరితో ఆయన మంచిగానే ఉండడం, ప్లస్ అది మన హైప్రాది గారు కానీ సాకేత్ కానీ వీళ్ళెవరు వచ్చి నెగిటివ్గా ఇన్పుట్ ఇవ్వకపోవడం వల్ల ఎవరు అతను నామినేట్ చేయాల, ఎందుకు మళ్ళీ బ్యాడ్ అవుతాయేమో అన్నట్టు నామినేట్ చేయాల. సో వాళ్ళు చేసిన పని వల్ల ఏమైందంటే ఆ ఎక్స్ట్రా ఒక పర్సన్ సేవ్ అయ్యారు. ఆయిషా గారికి ఆ బెనిఫిట్ అయితే వచ్చింది గౌరవం నుంచి. సో అది ఇంకొంచెం స్మార్ట్గా ఆడొచ్చు, కానీ అంతేలేండి, ఏదైనా అతన్ని కదపకుండా వదిలేసిన ప్రాబ్లం లేదు, కానీ కదిపి రాంగ్ రీజన్ చెప్పి ఏదో చిన్న రీజన్ చెప్పేసి నువ్వు కూడా మాతో పాటు రావాల్సిందే అని చెప్పి లాగితే కరెక్ట్, అది కొంచెం తప్పు అయిపోద్ది. కాబట్టి కొంచెం ఆలోచించారు, స్మార్ట్గానే ఆడారు. కానీ అదే గౌరవ్కి వచ్చిన అడ్వాంటేజ్, సో ఇట్స్ అన్ అడ్వాంటేజ్, అలా బాగానే యూస్ చేసుకున్నారు. సో ఇప్పుడు నామినేషన్స్ అది ఆ పిల్స్ అవన్నీ జరిగిన తర్వాత నామినేషన్స్ స్టార్ట్ చేస్తారు. పనిచేశారు, అన్ని టికెట్లు పనిచేసుకున్నారు. ఫస్ట్ ఏమో మన ఆయిషా గారు వచ్చారు. ఆయిషా గారు ఏంటంటే డైరెక్ట్ నామినేషన్ టికెట్ ఆవిడ దగ్గర పెట్టుకున్నారు కాబట్టి ఆవిడ వన్ లైన్ ఎజెండా. ఫస్ట్ మా తనుజాని ఇస్తాను, ఒక జంట పక్షుల్లో ఉన్న ఫీమేల్ తనుజాని వేసాను కాబట్టి ఇప్పుడు ఇంకో జంట టైం ఈ వారం నేను ఇంకో జంటకి నా టైం కేటాయిస్తున్నాను. సో దీంట్లో రీతు గారిని ఈసారి టార్గెట్ చేస్తానని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయి అసలు మీరు లవ్ కంటెంట్ కోసమే వచ్చారు, అది ఇట్స్ అజంప్షన్స్. నేను చెప్పేది ఏంటంటే ఓకే, ఆవిడ నిజంగానే అది గేమా, లేకపోతే ఆవిడ గేమ్లోకి వచ్చిన తర్వాత నిజంగానే ఆ బాండ్ క్రియేట్ అయిందా అనేది అది ఆ పర్సన్స్కే తెలుస్తుంది. మీరు ఒక గేమ్ చూసి వచ్చారు, ఆ గేమ్ చూసి వచ్చినప్పుడు మీరు ఏ ఇన్స్టెన్స్లోనో లేకపోతే ఏ సిచ్యువేషన్లో మీకు అది వచ్చింది, ఆ ఫీలింగ్ వచ్చింది అనే ఒక ఎగ్జాంపుల్తో సహా మీరు చెప్తే జనాలకు కూడా ఆ పాయింట్ కనెక్ట్ అవుతుంది. కానీ ఆయిషా పాయింట్తో మాట్లాడట్లా. ఆయిషా అంటే స్టాంప్ వేస్తుంది, నువ్వు లవ్ కంటెంట్ కోసమే వచ్చావు, స్టాంప్ అంతే. అది దేనికి, ఎలా, ఏంటి అనేది ఏం చెప్పట్లా. తర్వాత నువ్వు అసలు నీ గేమ్ లేదు, అన్ని ఆ సపోర్ట్తో ఆడేద్దాము, లేకపోతే అతని సపోర్ట్తో ఆడేస్తాం. సో స్టాంప్ వేస్తున్నారు. ఒక్క ఎగ్జాంపుల్ ఏదైనా ఇస్తే బాగుండేది అని నాకు అనిపించింది. సో అది కరెక్టా రాంగా అని చెప్పాలి అంటే మీరు ఆ డిస్కషన్ జరిగినప్పుడే కదా మాకు తెలిసేది, మీకు ఎందుకు అలా అనిపిస్తుంది అనేది మీరు చెప్పాలి కదా ఆ ఎగ్జాంపుల్తో. సో ఆయిషా మాత్రం టోన్ పెంచేసి అన్నీ మాట్లాడినా బేస్ స్ట్రాంగ్గా లేదు. ఈరోజు రీతు నామినేట్ చేసినప్పుడు
ఆ బేస్ స్ట్రాంగ్గా పెట్టుంటే మీరు ఎంత స్ట్రాంగ్గా మీరు వాదించినా మేము చూస్తాం. కానీ ఆ బేసే స్ట్రాంగ్గా లేనప్పుడు ఒక బేస్లెస్ అన్ను ఒక వేగ్ పాయింట్ గాల్లో ఊగిసలాడుతున్న ఒక పాయింట్ చెప్పేసి ఇదే కరెక్ట్ అని చెప్పేసి అంటే అది అంత వ్యాలిడ్ పాయింట్ కాదని నాకు అనిపించింది. నెక్స్ట్ సో అది చెప్పిన తర్వాత రీతు కూడా డిఫెండ్ చేశారు. అసలు నువ్వు ఏది పడితే అలా ఎలా చెప్పేస్తావు, నీకు నచ్చింది మాట్లాడేసి నువ్వు వెళ్ళి కూర్చొని పోవడం కాదు, అసలు ఏంటి ఎందుకు అలా అనిపించింది నాకు చెప్పు అంటే ఆవిడ ఏం లేదు, నేను ఎందుకు మాట్లాడను, నేను కూర్చుంటాను. తెలిసిందేగా చంద్రముఖి గారు వచ్చే లాస్ట్లో నేను మాట్లాడనే ఏ ఏ ఏంటే అని చెప్పేసి కొంచెం చెన్నై స్లాంగ్లో కలిపేసి కొట్టేటప్పటికి ఇంకా ఇద్దరు మీదకి వెళ్ళిపోయి నువ్వు అంతే అని చెప్పేసి బిందెలు ఇచ్చింటే బిందెలతో కొట్టేసుకునే వాళ్ళు. కానీ అంతే ఆల్మోస్ట్ అదే వైబ్ వచ్చింది రీతు అండ్ మన ఆయిషా గారి డిస్కషన్లో. కానీ ఆయిషా గారు స్ట్రాంగ్ పాయింట్ ఏమి అనిపించలేదు నాకు. ఆవిడ మీద రీతు మీద డిస్కషన్ నడుస్తుంది అంటే లవ్ యాంగిల్ అవన్నీ, కానీ ఆ లవ్ యాంగిల్ వల్ల ఏం ప్రాబ్లం జరుగుతుంది అనేది మీరు చెప్పాలి తప్ప లవ్ యాంగిల్ అనేది ప్రాబ్లం అంటే ఇట్స్ నాట్ గుడ్. అవి ఇమోషన్స్ కాబట్టి దాన్ని నేను అంత వ్యాలిడ్గా చూడను. సో ఓకే, ఇది ఆ డిస్కషన్ అయింది. నెక్స్ట్ మన దివ్య గారు వచ్చి దివ్య గారికి ఇప్పుడు ఇద్దరు నామినేషన్ చేయడానికి ఇచ్చారు. సో ఫస్ట్ ఆవిడ వచ్చి ఆయిషా అని అన్నారు. ఇంకా ఆయిషా మీద ఇంకా దివ్య గారు ట్రూత్ బాంబ్స్ అనమాట. ఇంకా మొత్తం చిట్టా తీశారు ఆవిడ. నువ్వెవరో ఏడుస్తారంటున్నావు, నువ్వే ఏడుస్తున్నావు, నువ్వు చాలా స్ట్రాంగ్ అంటున్నావు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపోతున్నావు, తర్వాత నువ్వు వేరే వాళ్ళని ఇలా బిహేవ్ చేయండి ఇలా ఉండండి అని చెప్తున్నావు, కానీ నువ్వే అలా ఉండట్లేదు అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా అవసరం లేదు, ఎందుకంటే లాస్ట్ వీక్ మనం చూసాం ఆ టాస్క్లో ఆవిడ ఏడిచిన విధానం, ఆవిడ కొట్టేసుకున్న విధానం. సో ఆయిషా కూడా దీన్ని ప్రొలాంగ్ చేయాల. ఆయిషా ఏమనుకుందంటే ఇప్పుడు నేను ప్రొలాంగ్ చేశానంటే నా కాల్ని నేనే నరికేసుకున్నట్టు అవుద్ది, సో ఇట్స్ నాట్ గుడ్, మనం ప్రొలాంగ్ చేయొద్దు, ఎగ్జాంపుల్తో సహా చెప్తే మరీ బ్యాడ్ అయిపోతుందని చెప్పి ఆయిషా కూడా అవును అదే దివ్య ఐ అండర్స్టాండ్, నాకు అర్థమైంది అని చెప్పేసి చాలా ఓపెన్గానే ఒప్పేసుకున్నారు. నేను ఇప్పుడు మారాలంటే కష్టం, ఐఎమ్ దట్ పర్సన్ ఓన్లీ, కానీ ట్రై చేస్తాను అన్నారు. దివ్య కూడా ఎస్ ట్రై చేయండి, నా నామినేషన్ మీకు మైండ్లో ఉంటుంది కాబట్టి కొంచెం ట్రై చేయండి మారతారేమో అన్న ఒపీనియన్ చెప్పారు. సో ఇద్దరు సైడ్ ఏం లేదండి, వన్ సైడ్ వారు ఇక్కడ దివ్య అసలు పాయింట్లు చెప్పడం, ఇంకా ఆయిషా గారు కూడా సరెండర్ అయిపోయారు. సో అక్కడ దివ్య ఆయిషాని నామినేట్ చేశారు. నెక్స్ట్ వచ్చి దివ్య సాయిని నామినేట్ చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే దివ్య గారి మైండ్లో ఎక్కడ స్ట్రక్ అయిందంటే హైపరాది గారు చెప్పిన చాడీలు అనే పాయింట్ స్ట్రక్ అయింది. మీరు సజెషన్స్ అనుకొని అందరి దగ్గరికి వెళ్ళి ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఏం ఆలోచిస్తున్నారు, ఎవరి గేమ్ ఏంటి అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు, చెప్పేసి వచ్చేస్తున్నారు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు అలా చెప్పి వచ్చేస్తే అది చాడీ అవుతుంది, కానీ మీరు అక్కడ డిస్కస్ చేస్తేనే కదా అది మీరు ఒక సజెషన్ కింద చెప్తున్నారు అన్నట్టు అవుతుంది అన్నట్టు హైపరాది ఏ పాయింట్ అయితే చెప్పారో ఆ పాయింట్ దివ్య చెప్పాలనుకున్నారు, కానీ ఫ్రేమింగ్ కుదరలా. సో అది ఎటేటో వెళ్ళిపోయింది. అంటే మీరు మ్యానిపులేటరు, మీరు మీ పాయింటే రైట్ అనుకుంటారు, మీరు చూసి వచ్చిందే కరెక్ట్ అనుకుంటారు, మీరు ఏదైతే ప్రూవ్ చేయాలనుకుంటున్నారో అదే కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు తప్ప మీ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు మార్చుకోవట్లేదు అని చెప్పి దివ్య ఏదో చెప్పడానికి ట్రై చేశారు. కానీ యాక్చువల్ పాయింట్ ఏంటంటే అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాయింట్స్ తెలుసుకుంటున్నారు, కానీ ఆయన గేమ్ ఏంటి అనేది ఎవరికి డిస్క్లోజ్ చేయట్లేదు. అంటే సాయి ఏమనుకుంటున్నారు, సాయికి ఇప్పుడు ఆ ఎదుటి మనిషి మీద ఉన్న ఒపీనియన్ ఏంటి, సాయి ఆ గేమ్లో అతన్ని ఉంచాలనుకుంటున్నాడా తీసేయాలనుకుంటున్నాడా అనేది సాయి చెప్పట్లా. కానీ సాయి ఏం చెప్తున్నాడు, తనుజ లేదా రమ్య కళ్యాణ్ గురించి ఇది మాట్లాడింది, అది వెళ్ళి తనుజకు చెప్తున్నారు. సో వేరే పర్సన్ గురించి వేరే పర్సన్ దగ్గర మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ మధ్యలో ఉన్న క్లాషెస్ని పెంచడానికి ట్రై చేస్తున్నారు తప్ప ఆయన ఒపీనియన్ ఏంటి అని చెప్పి ఫేస్ మీద చెప్పి ఆయన గేమ్ బయట పెట్టడానికి ట్రై చేయట్లా. సో ఒక సేఫ్ సైడ్ ఆడుతున్నారు, వేరే వాళ్ళు కొట్టేసుకుంటే నేను ఎంటర్టైన్ అవుతా అన్నట్టు ఆడుతున్నారు అనేది దివ్య పాయింట్. కానీ దివ్య అది ఫ్రేమ్ చేయలేకపోయారు. సో ఆ ఫ్రేమ్ చేయకపోవడం వల్ల అది ఒక కంక్లూజన్ ఏం రాలేదు. సో నాకు అర్థమైన పాయింట్ మాత్రం అది. సో ఇది మరి అలా దివ్య చెప్పకుండా ఇంతలా అర్థం చేసేసుకుంటారా నువ్వు అంటే ఓకే, మీరు మరీ అలా అనిపిస్తే ఓకే, అది దివ్య చెప్పలా, నాకు అనిపించింది నేను చెప్పానని తీసుకోండి. సో దివ్య కరెక్ట్గా ఫ్రేమ్ చేయలేదని కూడా నేనే చెప్తున్నా. సో అదనమాట. సో అక్కడ దివ్య 2 నామినేషన్స్ అయిపోయినాయి. సాయి కూడా చాలాసేపు యూఆర్ ఇన్వాలిడ్, అసలు పాయింటే లేదు, బేసే లేదు అని చెప్పేసి ఆయన కూడా చాలా అరిచి మీ వల్లే నా భరణి గారు వెళ్ళిపోయారు, అక్కడెక్కడో ఉన్నవాళ్ళు అవి కొంచెం మనకి ఇబ్బంది ఏంటంటే అవన్నీ అజంప్షన్స్ కదా, అవన్నీ మీరు గేమ్లోకి వచ్చిన తర్వాత మీ గేమ్లో జరిగిన వాళ్ళు లేకపోతే గేమ్లో ఉన్న వాళ్ళు మీకు చెప్పిన మాటలు కదా, మీరు బయట నుంచి చూసి మీరు ఒక పర్సెప్షన్తో వచ్చారు. ఇప్పుడు గేమ్లో మీరు ఆడుతున్నప్పుడు గేమ్ ఒక రకంగా వెళ్తూ ఉండొచ్చు, ఏదో ఇన్పుట్ వచ్చిందని చెప్పేసి వెంటనే అదే కరెక్ట్, దివ్య వల్ల భరణి గారు వెళ్ళిపోయారు,
దట్స్ నాట్ కరెక్ట్ కదా. దివ్య ఏమైనా నామినేట్ చేసిందా? లేదు. దివ్య గారు ఆడిన, బర్నీ గారితో ఆడిన గేమ్లో ఏమైనా ఓడిపోయారా? లేదు. దివ్య, సో అది దివ్య గారి వల్ల ఏమైనా బ్యాడ్ లేబుల్ ఏమైనా పడిందా బర్నీ గారి మీద? లేదు. అది నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా. ఆయన గేమ్లో ఆయనకి ఏమైనా దివ్య వల్ల మర్చిపడిందా అనేది కూడా మనం క్లారిటీ తెచ్చుకోవాలి కదా. సో ప్రతి వాళ్ళు అదే పాయింట్, బర్నీ గారు నువ్వే పంపించు, సంజన గారు అన్నారు ఈరోజు. నాకు అది మాత్రం మండిపోయింది అసలు. ఆవిడ నామినేట్ చేసినప్పుడు బర్నీ గారు నామినేషన్లోకి వెళ్ళి ఈరోజు వెళ్ళిపోతే ఆవిడ ఏమంటారు అథారిటీ చూడండి అసలు, ఆ టోన్లో ఉన్న ఏమంటారు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ చూడండి అసలు. దివ్య నీ వల్లే అమ్మా ఆయన గేమ్ అంతా పాడైపోయింది, మా అన్న నాకు దూరం అయిపోయాడు అంటే మీ అన్నని మీరే నామినేట్ చేశారు కదండి. మీరు నామినేట్ చేసేసి ఇప్పుడు ఆమె వాళ్ళు వెళ్ళిపోయారంటే ఎలా కుదురుద్ది? మీరు నామినేట్ చేయకపోతే ఆయన ఇంట్లోనే ఉండేవారేమో ఈ వారం. మీరు నామినేట్ చేసి నీ వల్లే గేమ్ అంతా పాడైపోయింది దివ్య, నీ వల్ల మా అన్న వెళ్ళిపోయాడు, నేను బాండింగ్స్ చేసేసుకుందాం అనుకున్నా, కరెక్ట్గా నామినేషన్స్ ముందు అన్న మనం కలిసి ఆడదాం అని చెప్పి నామినేషన్స్లో మీరు నామినేట్ చేసి మీ వల్ల నామినేట్ అయిన వ్యక్తి అవుట్ వెళ్ళిపోతే దివ్య వల్ల వెళ్ళిపోయాడు అని చెప్పేసి అసలు ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది మీకు ఆ డైలాగ్ చెప్పడానికి? టూ బ్యాడ్ అనిపించింది నాకైతే, కొంచెం కాలింది నాకు ఆ విషయంలో. అది సో మీకేమనిపించిందో మీరు చెప్పండి, ఆడియన్స్ మీకే చూస్తున్నారు కదా, అసలు డబుల్ గేమ్లు చూస్తున్నారా? అది అలా ఉంటుంది. తర్వాత మన రమ్య గారిని పిలిచారు, తెలిసిందే. రమ్య గారు ఈసారి ఇంకా ఇటు మన ఆయిషా నా డ్యూటీ తీసుకుంది కాబట్టి నేను ఇప్పుడు ఆయిషా డ్యూటీ తీసుకుంటా అని చెప్పేసి తనుజ మీద చెప్పిన పాయింట్లన్నీ ఆల్మోస్ట్ కరెక్ట్ పాయింట్సే. కానీ రమ్య చెప్పే టోను, రమ్య చెప్పే ఆ అగ్రెసివ్ నేచర్, లేకపోతే నువ్వు ఫేక్ అంటే ఒక మనిషిలో ఫాల్ట్స్ ఉంటాయి కానీ మనిషే ఫాల్ట్ అన్నట్టు మాట్లాడడం అనేది కొంచెం ఆ లైన్ తెలియట్లే రమ్యకి. రమ్య చాలా స్ట్రాంగ్గా నేను చెప్తున్న పాయింట్స్ అనుకోండి, చాలా స్ట్రాంగ్ పాయింట్సే మాట్లాడింది ఈరోజు రమ్య. నేను అప్రిషియేట్ చేస్తాను. మనం ఏదైతే అనుకుంటున్నామో తనుజ వల్ల బర్నీ గారి గేమ్ డౌన్ అవుతుంది, ఎందుకంటే ఆ ఇమోషనల్ బాండ్స్లో చాలా మూడీ అయిపోవడం, డ్రామా ఎక్కువ అయిపోవడం అవన్నీ జరిగిన తర్వాతే బర్నీ గారి మీద ఆ బ్యాక్లాష్ స్టార్ట్ అయింది. సో అది తనుజ గారి గేమ్ ఎక్కడ పాడైపోతుందని మనం ఒక నెరేటివ్ బిగ్ బాస్ క్రియేట్ చేశారు అన్నట్టు నేనే చెప్పాను. సో ఇప్పుడు నేను తనుజ గారు చాలా సూపర్ అది అంటే మీరే నవ్వుతారు నా మీద. కానీ రమ్య చెప్పిన పాయింట్స్ చాలా కరెక్ట్గా ఉన్నా, ఈ మనిషిలో ఇవి తప్పులు ఉన్నాయని చెప్పడానికి, నువ్వు తప్పుడు మనిషి అని చెప్పడానికి డిఫరెన్స్ ఉంటుంది. ఈరోజు రమ్య నువ్వు తప్పుడు మనిషి అని చెప్తుంది తనుజని. సో అక్కడ నాకు కొంచెం ఆ థిన్ లైన్ దాటకుండా రమ్య పాయింట్స్ కరెక్ట్గా చెప్పి ఇది నీలో మార్చుకోవాలి, ఇలా గేమ్ ఆడడం వల్ల నాకు నచ్చట్లేదని చెప్పుకుంటే ఐ షుడ్ నేను ఇంకా ఎక్కువ అప్రిషియేట్ చేసేవాడిని రమ్యని ఫర్ దట్ క్లారిటీ ఇన్ థాట్. బట్ ఆ బిహేవ్ చేసిన విధానం కొంచెం నచ్చలేదు నాకు. తర్వాత మా అక్కగారికి ట్రిగర్ అయిన తర్వాత మా అక్కగారు కూడా ఇంకా తనుజ కూడా అసలు తగ్గేదే లేదు, రెండు తప్పట్లు కాదు, సింగిల్ దాంతో విజిలేస్తే సోడా బుడ్డి అని చెప్పేసి మామూలుగా విజిల్ వేసి పక్కన మాధురి గారు కూడా నేనే మాస్ అనుకున్నా, నాకన్నా ఓర మాస్ తనుజ అని చెప్పేసి ఒక లుక్ ఇచ్చారు. సో అది సో ఇక్కడ రమ్య చెప్పిన పాయింట్స్ కరెక్ట్, కానీ చెప్పిన విధానం కొంచెం బాగాలేదు. తనుజ గారు కూడా ఏదో డిఫెండ్ చేసుకున్నారు చాలా, అసలు అది ఇది అని చెప్పేసి అసలు ఏమంటారు ముందే ఆ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే బంధాలు అసలు అది ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఆ బంధంలో ఉన్న మనకు తెలుస్తుంది కానీ బయట చూసేవాళ్ళకి ఏం తెలుస్తుంది అన్నారు. ఓకే, ఆ పాయింట్ యాక్సెప్టెడ్. కానీ బంధంలో ఉన్నప్పుడు మీరు ఎలాగైతే ఒకరోజు ఇమాన్యుల్తో కూర్చొని నాన్న ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు కొంచెం తేడాగా అనిపిస్తుంది అని చెప్పి ఇమాన్యుల్తో మాట్లాడినప్పుడు మీకు మీ నాన్నగారికి లేకపోతే బర్నీ గారికి ఎవరితో అయితే ప్రాబ్లం ఉందో వాళ్ళతోనే కూర్చుని వాళ్ళతోనే బెడ్ షేర్ చేసుకుని వాళ్ళతో ముచ్చట్లు వేసుకుంటున్నప్పుడు అప్పుడు కూడా మీరు అది ఆలోచించుకోవాల్సింది. ఆయన వెళ్ళిపోయేంత వరకు రియలైజ్ అవ్వకుండా కూర్చోవడం మీ తప్పు అనేది నా పాయింట్ తనుజ గారి విషయంలో. సో అది ఆవిడ మాత్రం ఆవిడ గేమ్ ఆవిడ ఆడుతున్నారు. నేను ఏదో పాయింట్కి ఒప్పేసుకున్నారు. మీరు ముసుగులో ఉన్న దొంగ అనగానే ఎస్ నేను ముసుగులో ఉన్న దొంగనే, దట్ ఈజ్ మై స్ట్రాటజీ అన్నారు. అంటే బిగ్ బాస్ కూడా ఒకసారి ఇలా చూసుకుని ఎవరు చూడలేదు కదా కట్ చేయండి ఎడిట్ చేయండి అంటే ఎడిటర్ కూడా లేదండి ఇంకెన్నాళ్ళండి చెప్పేద్దాం, మొత్తం ఫ్రంట్ ఫుట్లో ఆడేస్తుంది మన ప్లేయర్, మనం కూడా ఫ్రంట్ ఫుట్లో ఆడేద్దాం అని చెప్పేసి ఉంచేస్తారు ఆ డైలాగ్. రమ్య కూడా ఒప్పేసుకున్నారు అన్నారు. ఓకే, పాయింట్స్ అయితే ఉన్నాయి కానీ తనుజ గారు ఇంకా ఇప్పుడు తనుజ గారికి ఛాన్స్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఆడండి మరి అది. సో అది రమ్య కొంచెం స్ట్రాంగ్ అని చెప్పారు. తర్వాత సాయికి వచ్చిన ఛాన్స్, సాయి వచ్చి కళ్యాణ్ పిలిచారు. ఇక్కడైతే కళ్యాణ్ అయితే అసలు ఆర్గ్యుమెంట్లో భయపడి పారిపోయినట్టు అనిపించింది నాకైతే. అసలు కళ్యాణ్ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే నీకు మోసం చేసిన వాళ్ళని నువ్వు గేమ్లో వాళ్ళని వదిలేస్తున్నప్పుడు సారీ సాయి కళ్యాణ్. సో సాయి చెప్పాలనుకున్న పాయింట్ అంటే
మీరు గేమ్లో ఒకవేళ ఎవరి వల్లైనా మోసపోతే, ఎవరైనా మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేయాలనుకుంటే, మీరు గేమ్లో వాళ్ళకి ఇంకా కష్టాలు తేవాలి, కానీ వాళ్ళని మీరు క్షమించేసి నెక్స్ట్ గేమ్లో వాళ్ళని పక్కన పెట్టేసి మీరు గేమ్ ఆడుతుంటే, వాళ్ళు ఒకవేళ ఆ గేమ్లో గెలిచేస్తే మీరే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్టు కదా. అంటే వాళ్ళ గేమ్లో ముందుకెళ్ళడానికి ఇండైరెక్ట్గా మీరు కూడా ఒక కారణం అవుతున్నారు కదా అనేది సాయి చెప్పాలనుకున్న పాయింట్. కానీ కళ్యాణ్ చాలా చాలా స్ట్రైట్గా చాలా నైస్గా చెప్పారు. నమ్మించి మోసం చేయడం ఎంత తప్పో, బిగ్ బాస్ లాంటి గేమ్లో గుడ్డిగా నమ్మేయడం కూడా అంతే తప్పు. వాళ్ళ సైడ్ తప్పు ఉంది, నా సైడ్ కూడా తప్పు ఉంది. సో నా సైడ్ కూడా కొంత తప్పు ఉందని నాకు అనిపించింది కాబట్టి నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనుకోలేదు అని చెప్పారు. యాక్షన్ తీసుకోవాలనుకోలేదు అన్నారు, కానీ టైం వచ్చినప్పుడల్లా మెల్లిమెల్లిగా మా రీతు గారిని లేపేడాలు ఇవన్నీ బాగానే చేశారు అనుకోండి. కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మొహం మీదకి వెళ్ళి అరే నువ్వు నన్ను మోసం చేశారా, నెక్స్ట్ గేమ్ నుంచి ఫస్ట్ టార్గెట్ నువ్వే అన్నట్టయితే ఆడలేదు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు. అప్పుడు ఎంత హైప్ వచ్చింది అసలు కళ్యాణ్కి. అయిపోయారు ఇంకా రీతోని పవన్ని ఇంకా నేలకేసి తొక్కేస్తాడు అని చెప్పేసి అనుకున్నంత హైప్ నుంచి సర్లే అని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ తర్వాత మళ్ళీ రీతు పవనే నుంచుని కళ్యాణ్ కెప్టెన్సీ కూడా ఇచ్చారు. సో ఇట్స్ ఏ హేట్ అండ్ లవ్ హేట్ రిలేషన్షిప్, వాళ్ళు ముగ్గురు కలిసి ఆడేస్తున్నారు. సో అదనమాట. కానీ కళ్యాణ్ డిఫెండింగ్ చాలా బాగుంది. అది నా సైడ్ కూడా తప్పు ఉంది కాబట్టి తలదించుకుని వెళ్ళా అనే పాయింట్ డిఫెండింగ్ బాగుంది. ఆ పాయింట్ చెప్పి తర్వాత పవర్స్ ఉంటే మీకు చాలా ఇబ్బందిగా ఉంది, బిగ్ బాస్ ఇచ్చిన దానికి మేమేం చేయాలి ఆయన చెప్తారు కదా అన్న దానికి కూడా చాలా బాగా చెప్పాడు కళ్యాణ్. మీ పవర్స్ వల్ల నా గేమ్కి లేకపోతే నా సిచ్యువేషన్కి ఏదైనా ఇష్యూ వస్తుంది, నా గేమ్కి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే మీ 6 దగ్గర ఉన్న పవర్స్ తీయడానికి నేను రెడీగా ఉన్నా. సో ఎవరికి నేను అడ్వాంటేజ్ ఇవ్వాలనుకోవట్లేదు, ఎవరికి డిసడ్వాంటేజ్ ఇవ్వాలనుకోవట్లేదు. సో నా గేమ్ అయితే అదే అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఇంకా సాయికి ఇంకేం మాట్లాడాలో అర్థం కాల, వెరీ స్ట్రాంగ్ డిఫెండ్ అది. ఇంకా సాయి కూడా అలా అంటావా, సర్లే ఏదో ఫ్లాప్ అయినట్టుంది, మరీ ఎక్కువ లాగి తగ్గొట్టుకోవద్దని చెప్పి సరే దట్స్ మై పాయింట్ క్లియర్ అయిపోయింది కదా అని చెప్పేసి ఆయన కూడా వెళ్ళిపోయారు సైలెంట్గా. కళ్యాణ్ అక్కడి నుంచి అరే నాకు ఇప్పుడే రా హైప్ వస్తుందిరా, నువ్వు మాట్లాడుతుంటే ఉండరా అని చెప్పేసి పిలుస్తున్నా, లేదు అయిపోయింది ఇంక చాలు, ఇంకెంతకన్నా హైప్ ఇవ్వనేనని చెప్పేసి సాయి వెళ్ళిపోయాడు. సో అది ఇక్కడ కళ్యాణ్ ఫుల్ డామినేషన్ అనిపించింది నాకు సాయి అండ్ కళ్యాణ్ ఇష్యూలో. నెక్స్ట్ తనుజ వచ్చి రమ్యాని ఇంకా టిట్ ఫర్ టాటే అండి, ఆల్మోస్ట్ ఇంకా టిట్ ఫర్ టాటే. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, రమ్య గారు చేసిన తప్పులు వెరీ బ్లండర్స్, చాలా పెద్ద స్టేట్మెంట్స్ పాస్ చేశారు, అసలు చేతులు ఎలా వేస్తావు అని చెప్పి అన్నిటికీ మనం తిట్టాము. అండ్ షీ ఈజ్ వెరీ రాంగ్, రమ్య ఈజ్ వెరీ రాంగ్ ఇన్ కళ్యాణ్స్ ఇష్యూ అండ్ మన తనుజ గారి ఇష్యూ. ఆ బ్యాక్ బిచ్చింగ్ అనే పాయింట్, ఆ బ్యాక్ బిచ్చింగ్ అనేది ఎప్పుడైతే తనుజ గారు చెప్పారో ఆ రమ్య గారు కూడా తనుజ కన్నా ఎక్కువ బ్యాక్ బిచ్చింగ్ రమ్య చేశారు. సో తనుజ పాయింట్స్లో కూడా చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. నువ్వు బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు, వచ్చిన వెంటనే పుల్లలు పెట్టడానికి చూస్తున్నావు, జంటల్ని విడగొట్టేసి నువ్వు దూరిపోవాలని చూస్తున్నావు. ఇప్పుడు నిన్నటి వరకు పవన్ రీతుల మధ్యలో దూరిపోవడానికి ట్రై చేసావు, ఇప్పుడు మాకు పెడుతున్నావు చిచ్చు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. తనుజ పాయింట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఎందుకు ఉన్నాయంటే ఇద్దరు తప్పులు చేస్తున్నారు, ఇద్దరు గేమ్స్లోనూ ఫాల్ట్స్ ఉన్నాయి. సో ఒకరు ఫాల్ట్స్ పూర్తిగా చిట్టా చెప్పేశారు. నెక్స్ట్ టిట్ ఫర్ టాట్, తనుజ కూడా వచ్చి నువ్వు చేసేది నువ్వేమైనా గొప్పగా ఆడతావు అనుకున్నా, నువ్వు చేసిన ఇవి అని చెప్పేసి చిట్టా చెప్పేశారు. సో రమ్యకి ఉన్న బిగ్గెస్ట్ బ్లో ఏంటంటే రమ్య చాలా పెద్ద తప్పు చేసింది లాస్ట్ వీక్, ఆ క్యారెక్టర్ అసాసినేషన్ వర్డ్స్ చేయడం. వెంటనే ఈ నామినేషన్ అవ్వగానే తనుజ గారు వెళ్ళి కళ్యాణ్ చెయ్యరా, ఏదో భుజం మీద చెయ్యి, ఆ రోజు ఇలా అన్నానని చెప్పేసి చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది రమ్య, చెయ్యి నా మీద ఇలా చెయ్యి, భుజం మీద చెయ్యి, తల మీద చెయ్యి, అసలు సో నువ్వు చాలా క్యూట్ రా కళ్యాణ్, యు ఆర్ వెరీ క్యూట్, వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అనగానే కళ్యాణ్ కూడా అరే నెక్స్ట్ తిన్నే నామినేట్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడు ఇష్యూ అంతా డిస్కషన్ అయిపోయింది, మళ్ళీ నామినేట్ చేస్తే అనవసరంగా గెలుపుకున్నట్టు ఉంటుందా అని చెప్పేసి అక్కడ కళ్యాణ్ కొంచెం క్లారిటీ వచ్చినట్టుంది. కళ్యాణ్ అండ్ తనుజ ఇష్యూని తనుజే ఒక స్టెప్ ముందుకు తీసుకుని క్లారిటీ ఇచ్చింది. ఐ అప్రిషియేట్ తనుజ ఫర్ దట్. కళ్యాణ్కి అసలు ధైర్యం లేదు. దీని తర్వాత ఇచ్చాడు మళ్ళీ కళ్యాణ్, అయినా నో అంతే. ఈరోజు రమ్యాను ఉతికి ఆరేస్తాడు అనుకున్నాను నేను, అసలు లేదు మనకెందుకు అమ్మాయిలతో మనకెందుకు సార్, మనకు అలా గొడవలు వద్దు సార్ అంటే ఇంక అలాగే పోతావు. సరే తనుజ తర్వాత మనం అనుకున్నట్టు కళ్యాణ్ వచ్చాడు. నేను వెయిట్ చేస్తున్నా, వచ్చాడు వేస్తే తనుజని వేసినా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యండి. ఒకటి రమ్యని వేసేయాలి, రమ్యకి వేసేసి నామినేషన్ వేసేసి నువ్వు అయిపోయావు, అసలు ఆ వీడియో ఏంటి, ఆ నోరు ఏంటి, అది ఆవిడేంటి, అసలు నేషనల్ టీవీ అనుకుంటున్నావా, ఏమంటారు ఈ చెట్టు కిందకి వచ్చిన చాడీలు చెప్పుకుంటున్నావు అనుకుంటున్నా, ఏంటి ఆ వావిడేంటి అని చెప్పేసి తిడతాడు అనేది ఫస్ట్ పాయింట్ నేను అక్కడ అనుకున్నా. లేదా తనుజని
తనుజ ఏంటి అసలు నీ గేమ్ ఏంటి అసలు, ప్రతిదానికి మొన్నటి వరకు ఇటు ఉన్నావు, తర్వాత ఇక్కడ ఏదో తేడా వస్తుందని చెప్పేసి అటు వెళ్ళిపోయావు, అసలు ఏంటి ఆ గేమ్ ఏంటి, ఒక నిలకడ లేదు, స్టెబిలిటీ లేదు అని చెప్పేసి అదేనా చెప్తాడు మొహం మీద. తనుజకి కళ్యాణ్ చెప్తేనా కొంచెం అంటే తనుజకి తెలియక చేస్తుంది అని నేను అనుకోవట్లా, కానీ కళ్యాణ్ డైరెక్ట్ ఫేస్ మీద చెప్తే గేమ్ మార్చుకోవడానికి ఏమైనా ట్రై చేస్తుందేమో, అంటే ఇంత నాకున్న స్ట్రాంగ్ బాండ్ చెప్పాడు కాబట్టి నేను మార్చుకోవాలి అన్నట్టు ఏమైనా డిఫరెన్స్ వస్తుందేమో అనుకున్నా, లేదు. మా ఇమాన్యుల్ కూడా అదే నమ్మి మోసపోయి ఈరోజు కళ్యాణ్ వెళ్ళి నాకు అసలే కోపంగా ఉంది, రాత్రి నిద్రపోతుంటే నన్ను లేపి ఏ ఇమాన్యుల్ నోరు మూసుకోరా, నీ వల్ల బిగ్ బాస్ అరుస్తున్నాడు అని చెప్పేసి అంటదా, ఎంత ధైర్యం దానికి. ఆ కళ్యాణ్ నువ్వు వేసారా, నువ్వు వేస్తే గుండెల్లో గుచ్చుకుంటుంది తనుజకి, నువ్వు వేసి నీకని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ కళ్యాణ్ గారు జాగ్రత్తగా వచ్చి అంటే రమ్యకు ఆల్రెడీ నామినేషన్స్ పడిపోయినాయి, నేను అనుకున్న పాయింట్స్ అన్ని డిస్కస్ అయిపోయినాయి, అండ్ తనుజకు కూడా రమ్య వచ్చి మొత్తం చిట్టా అంతా చెప్పేసింది, ఇంక చెప్పడానికి ఏం లేదు. సో మరి బాగోదులే అసలు. ఇప్పుడు ఏంటి థర్డ్ పొజిషన్లో సంజనా గారు ఉన్నా, సంజనా గారికి వేసేస్తాను అంటే ఇంకా ఇలా గుండు పట్టుకున్నాడు మనది. అమ్మా నాకు తెలుసురా నువ్వు అటు ఇటు వెళ్ళి ఇక్కడికి వస్తావు, నాకు తెలుసురా, నీకు ఆ ఒకటి ఇచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశారా. కానీ ఇట్స్ ఆల్మోస్ట్ కళ్యాణ్కి మనం ఎలాగైతే ఆ రోజు హర్ట్ అయ్యామో, ఈరోజు నేను ఇమాన్యుల్ కూడా అలాగే ఐ సింపథైజ్ విత్ ఇమాన్యుల్, చాలా నమ్మిచ్చాడు. అది కూడా ఇంకా సంజనా గారు ఆల్మోస్ట్ సేఫ్, ఇంకా సంజనా గారిని వేయడానికి ఎవరు లేరు, ఇంకా నెక్స్ట్ కూడా సంజనా గారిని ఎవరు నామినేట్ చేయరు. కానీ సంజనా గారు ఇంకా బతికిపోయారు, మా మమ్మీ నాతో సేఫ్గా ఉంది, మా మమ్మీని కాపాడేసుకున్నా అని చెప్పేసే టైంకి కళ్యాణ్ వచ్చి ఒక ఓటేశాడు. ఇప్పుడు ఇమాన్యుల్కి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే సంజనా గారు లాస్ట్ 2 వీక్స్ నుంచి ఏం ఆడట్లా, ఆవిడ గ్రాఫ్ పడిపోయింది, ఆవిడ గేమ్లో లేరు, ఆవిడ వల్ల ఏమి జరగట్లా ఇంట్లో, ఆవిడ చుట్టూ ఏ మ్యాటర్ తిరగట్లా. ఇప్పుడు ఒకవేళ ఈ ఓటు వల్ల సంజనా గారు బయటకు వెళ్ళిపోతే ఇమాన్యుల్కి అది చాలా పెద్ద ఇమోషనల్ డ్యామేజ్ అయిపోద్ది. సో ఇప్పుడు ఇమాన్యుల్కి ఇక్కడ కళ్యాణ్ ఎక్కేశాడు, నన్ను మోసం చేస్తారా కళ్యాణ్ అని చెప్పేసి. ఇప్పుడు ఇమాన్యుల్ ఏం చేస్తాడో చూడాలి. ఇప్పుడు ఇమాన్యుల్ కళ్యాణ్ లాగా సైలెంట్గా సైడ్ వేసేస్తాడా మ్యాటర్ని, లేదంటే అమ్మ కొడుకు కలిసి కళ్యాణ్ తొక్కేస్తారా అనేది. తొక్కాలి, తొక్కితేనే కళ్యాణ్కి అర్థం అవుద్ది ఎలా డీల్ చేయాలనేది. బిగ్ బాస్ హౌస్లో మ్యాటర్ని ఎలా డీల్ చేయాలనేది అర్థం అవ్వాలంటే రేపొద్దున సంజనా గారు ఇమాన్యుల్ ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు కళ్యాణ్ని నేలకేసి తొక్కేయాలి. తొక్కినప్పుడు ఆ రియలైజ్ అవుతాడు, నేను ఎంత పెద్ద ఆపర్చునిటీ మిస్ చేస్తాను నేను అనేది కళ్యాణ్కి అప్పుడు అర్థమవుతుంది. కానీ ఈరోజు మాత్రం ఐ స్టాండ్ విత్ ఇమాన్యుల్, ఈ విషయంలో మాత్రం ఇమాన్యుల్ తప్పు జరిగింది. అది కళ్యాణ్ గేమ్ ఆడేసాడని కొంతమంది అనుకోవచ్చు, కానీ గేమ్ ఆడడానికి ట్రస్ట్ బ్రేక్ చేయడానికి కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మన కళ్యాణ్కి మనం అందరం ఎందుకు మరి కళ్యాణ్ చాలా అన్యాయం జరిగిందని ఎందుకు అనుకున్నాం, ఇలా జరిగిందనే కదా. సో ఈరోజు ఇమాన్యుల్ కూడా అదే జరిగింది. సో కళ్యాణ్ మాత్రం కొంచెం సేఫ్ ఆడేశాడు ఇక్కడ. లేదు తనుజాని మళ్ళీ నామినేట్ చేసి చెప్పుకుంటుంటే ఐ షుడ్ హ్యావ్ అప్రిషియేటెడ్, చాలా అప్రిషియేట్ చేశాను. రమ్యాని చేసినా తనుజాని చేసినా అప్రిషియేట్ చేసేవాడిని, కానీ సంజనా గారిని చేసి. అండ్ సంజనా గారు పాయింట్స్ కరెక్టే, నేనేం తప్పనట్లా, కళ్యాణ్ చెప్పిన పాయింట్స్ ఏదో తప్పుడు పాయింట్స్, కళ్యాణ్ అసలు ఏవి ఆప్షన్ ల్యాక్ చేస్తారు అని అంటున్నారు అని చెప్పేసి అయితే నేను అనుకోవట్లా. పాయింట్స్ ఉన్నాయి, కానీ ఇట్స్ ఇమాన్యుల్ వల్ల ఇక్కడ కళ్యాణ్ కొంచెం తప్పయ్యాడు, అదనమాట. అది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో అది చెప్పండి. మధ్యలో మనం ఒకళ్ళు మిస్ అయ్యాం, మన రీతు వచ్చి రాముని చేసింది మనం మిస్ అయ్యాం. సో అది ఒకటి డిస్కస్ చేసుకోవాలి. రీతు అండ్ రాములో రీతు పాయింట్ ఈరోజు నాకు ఓన్లీ రాముని ఏదో ఒక రకంగా తీసుకురావాలి నామినేషన్లోకి అని చేయడానికి చేసినట్టే అనిపించింది. ఎందుకంటే డైరెక్ట్గా ఆల్రెడీ రీతు నామినేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నాకన్నా ఓటింగ్ తక్కువ ఎవరికి ఉన్నాయి. లాస్ట్ 2లో రాము ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రాముని ఎలాగైనా తీసుకురావాలి అని చెప్పేసి అది చేసినట్టే అనిపించింది తప్ప నువ్వు కనపడట్లేదు అంటే రాము ఇచ్చిన కౌంటర్ చాలా బాగుంది అయితే కలజోడు పెట్టుకో అని చెప్పేసి అంతే. రాము కనిపించట్లేదు అంటే రాము గేమ్ రాము ఆడట్లేదు. మనం నిన్న చెప్పినట్టు రాము ఏం పెద్ద గేమ్ ఆడిచేసి చేసేసేది ఏం లేదు, కరెక్టే. కానీ పాయింట్స్ చెప్పాలి కదా. నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్ళారంటే అక్కడ సంచాలకుగా నువ్వు తప్పు చేసావు, మళ్ళీ నిన్న కూడా మళ్ళీ క్లారిటీ వచ్చింది కదా. సాకేత్ వచ్చి ఆడు చేసిన తప్పు ఏంటో నాకు అర్థం కాదు, వాడు ఎవరో చేసిన తప్పుకి ఆడిని కార్నర్ చేస్తారు అన్నట్టు మళ్ళీ సాకేత్ చెప్పాడు. కానీ లేదు, మళ్ళీ రామునే. కానీ ఓకే పాయింట్స్ ఉన్నాయి, కానీ ఎంతో కొంత రీతు మైండ్లో తిరిగేది కూడా ఏంటంటే తక్కువ ఓట్స్ ఎవరికున్నా వాళ్ళని తెచ్చుకుందాం. మనం ఆల్రెడీ ఒకసారి లాస్ట్ వరకు వెళ్ళి చూసి వచ్చాం కాబట్టి ఆ భయం ఉంటుంది. సో రాముని పెట్టుకుంటే మనం కొంచెం ధైర్యంగా ఉంటుంది అన్న పాయింట్లో రాముని కూడా స్లైట్గా లాగేశారు.
సో అది చెప్పిన పాయింట్లే చెప్పి చేశారు కాబట్టి నాకు అంత వ్యాలిడ్ అనిపించలేదు రాముది. సో అదనమాట. సో అది తర్వాత మన సంజన గారు వచ్చారు. సంజనేమో దివ్య, సంజన గారు కూడా అంతే. అసలే నువ్వు ఒకదాని ఎందుకులే, ఇంట్లో మనం అందరూ అయిపోయాం కదా, ఆల్మోస్ట్ హౌస్ మేట్స్ అందరూ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్లో సుమన్ గారు కెప్టెన్గా సేవ్ అయ్యారు, ఇమాన్యుల్ సేవ్ అయ్యారు తప్ప మిగతా వాళ్ళందరూ నామినేటెడ్ ఆల్మోస్ట్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్, అదే పాత హౌస్ మేట్స్లో. అండ్ ఇటు మన కొత్తగా వచ్చిన ఫైర్ స్టామ్లో సాయి ఒకడు, రమ్య ఒకళ్ళు, వీళ్ళిద్దరూ నామినేట్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు. అసలు మాధురి గారిని వదిలేస్తారండి ఈ వీక్. వుడ్ యూ బిలీవ్ ఇట్? అసలు ఎన్ని గొడవలు, ఎన్ని మాటలు, కళ్యాణ్తో ఎన్ని గొడవలు, దివ్యతో ఎన్ని గొడవలు, ఇంట్లో మొత్తం అందరినీ అసలు ఒక ఊపేసిన ఆవిడని అసలు ఎవరు టచ్ కూడా చేయలేదు ఈసారి. ఇల్లు కొట్టేసుకుని సరే నువ్వు ఆవిడ మీదకి అసలు ఎవడు గన్ను కూడా ఎత్తలేదు. ఓకే ఓకే, ఇట్స్ దేర్ గేమ్, దేర్ చాయిసెస్, అదనమాట. నెక్స్ట్ గౌరవ్కి ఆప్షన్ ఇచ్చారు కదా, సో ఆయుష్ని సేవ్ చేశాడు. ఇట్స్ ఇంకా నాకు తెలిసి గౌరవ్కి ఆయుష ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ. అండ్ బిగ్ బాస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు. అక్కడ మంచి ఒక స్లో మోషన్ పెట్టి, ఒక మంచి లవ్ బీజియం పెట్టి, మంచి హార్ట్ సింబల్స్ ఎగురుతున్నట్టు మీరు వేయాల్సిందే. ఆ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాం. ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఫ్యాన్స్ వేసండి ఆ వీడియో. అసలు ఆ చూపు కలిసి అలా హగ్ చేసుకోగానే నీ కోసమే నేనంటూ ఉన్నది అని ఆ పాట బ్యాక్గ్రౌండ్లో వేసేయండి. అసలు ఆ గౌరవ్ అండ్ ఆయుష మాత్రం జంటగా ఆడేస్తున్నారు. సూపర్. మెయిన్ ఆ కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్. ఒకళ్ళు నోట్లో నాలుక లేదు, పాపం చిన్నపిల్లాడు, ఆడికి ఏది అర్థమైతే అది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒకరికి నోట్లో నాలుగుకి అసలు ఆగదు, ఎవడో ఒకరిని ఏదో చెప్పి ఏడిపించేద్దాం అన్నట్టే ఉంటారు ఆయుష గారు. సో ఇట్స్ అ డెడ్లీ కాంబినేషన్. నార్త్ పోల్ సౌత్ పోల్ కలిస్తే ఎలా ఉంటుందో అలాంటి కాంబినేషన్ అనమాట. సో సూపర్ అనమాట అది. సో నామినేషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరు? రీతు, రాము, సాయి, కళ్యాణ్, దివ్య, సంజన, తనూజ అండ్ రమ్య. సో నామినేషన్స్ ఎండ్ అయ్యాయి. మీకు నచ్చిన వాళ్ళకి ఓటింగ్ ఇచ్చుకోండి. సో దీంట్లో ఫస్ట్ టైం నామినేషన్స్లో వచ్చింది ఎవరు? మన సాయి ఒకళ్ళు, రమ్య ఒకళ్ళు ఫస్ట్ టైం నామినేషన్స్. సో వాళ్ళ ఓటింగ్ ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం. బయట వాళ్ళకి సెలబ్రిటీ స్టాటస్ ఓట్లు బాగా పడుతున్నాయో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ రీతు అండ్ రాము అంతే. రీతు అండ్ రాము ఈసారి డేంజర్ జోన్లో ఉంటారేమో ఓజీల్లోంచి అనిపిస్తుంది. సంజన గారు కొంచెం ఓట్ బ్యాంక్ ఉన్నట్టు అనిపిస్తుంది. లేదంటే ఇమాన్యుల్ ఫ్యాన్స్ సంజన గారికి వేసేసే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే ఈసారి ఇమాన్యుల్ పర్సనల్గా హట్ అయిన విషయం కాబట్టి సంజన గారు ఇష్టం లేకపోయినా ఇమాన్యుల్ ఇష్టం ఉన్న వాళ్ళు మెల్లిగా సంజన గారు సర్లే మనోడే కదా, మనోడి కోసం మన అమ్మని ఎలాగైనా ఇంట్లో ఉంచుదాం అని చెప్పి ఓట్లు అయితే వేస్తారు సంజన గారికి. సో రాము అండ్ రీతు చూసుకోవాలి. పవన్ ఫ్యాన్స్ రీతుగా వేయచ్చు, రాము మాత్రం డేంజర్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆ స్ట్రాంగ్ పిల్లర్ సపోర్ట్ అనేది రాముకు లేదు ఇంట్లో, అదనమాట. సో రాము కొంచెం డేంజర్. రాము, రమ్య అండ్ సాయితే మనం ఓటింగ్ చూడాలి, అదనమాట. సో దట్స్ మై అనాలిసిస్, నా ప్రిడిక్షన్. చూద్దాం లాస్ట్ ఎండ్కి వీకెండ్కి ఎలాగ మారుతాయి పోల్స్ అనేవి చూడాలి. నామినేషన్స్ అయిపోయి అంతా బాగానే జరిగింది. కళ్యాణ్ గారికి ఇంకా బుద్ధి రాలేదు. ఎప్పుడు ఆ బుద్ధి వచ్చి ఎప్పుడు ఫ్రంట్ ఫుట్లోకి వచ్చి జనాలతో గొడవలు పెట్టుకుంటారు అనేది చూడాలి. చూద్దాం. మేజర్ ఇష్యూస్ వెళ్ళేది చిన్న తోకలు పట్టుకుని తిరుగుతున్నాడు కళ్యాణ్కి ఇప్పటికైతే. సో ఇలాగైతే చాలా కష్టం అమ్మ. ఏదో తనుజ వల్ల ఇబ్బంది పడిపోతాయో అనుకున్నా కానీ నువ్వు కూడా గేమ్ పాడు చేసేసుకుంటున్నావు. సో చూడాలి అది. సో లాస్ట్ అది మాత్రం హైలైట్ ఈరోజు. సో రేపు మళ్ళీ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, హ్యాపీ దివాళీ వన్స్ అగైన్. అందరూ బాగా ఎంజాయ్ చేయండి, సేఫ్గా ఉండండి. సో రేపు మళ్ళీ కలుద్దాం.